19. లెట్స్ రీడ్ దట్. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అప్పుడు అతడు అంటే ఎవరు? ధనవంతుడు. పాతాళములో బాధపడుచు కన్నులెత్తి అంటే నరకములో కూడా ఏముంటాయంట? పరలోకము నరకంలో ఏముంటాయంట? కళ్ళు. ఓకే, చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కళ్ళు దూరం నుండి చూచి కన్నులెత్తి దూరము నుండి అంటే ఏంటి? నరకములో కానీ పరలోకములో కానీ దూరం నుంచి చూస్తున్నాడు అంటే ఐసైట్ ఉందా లేదా? లేదు, పర్ఫెక్ట్గా కనపడుతుంది. ఓకే, రైట్. అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును. అక్కడ ఎవరు ఉన్నారంట? పరలోకములో అబ్రహాము అంట. సరే, అబ్రహాముని ఎక్కడ అనుకున్నాడంట? రొమ్ము. అందరూ చెప్పండి, మహిమ శరీరమైన అన్నీ ఉంటాయి, అదే శరీరం. ఓకే ఓకే, సీ దట్. దిస్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ అండర్స్టాండింగ్. సో అబ్రహాముకు రొమ్ము ఉంటే అబ్రహాముని ఎవరు అనుకున్నారు? అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి. ఇక్కడ తన అంటే ఎవరు? లాజరస్. తన వేలి కొన అంటే ఈ వేలికి సాధారణంగా ఇక్కడ గీతలు ఉంటాయి కదా, 1, 2, 3 భాగాలు. వేలి కొన అంటే ఎన్నో భాగము? 3వ భాగము. అంటే వేలుంటే గోరు ఉంటుంది కదా. అంటే పరలోకములో, అంటే ఇది నరకమా పరలోకమా లాజరస్ ఉండేది? పరలోకం వేలుంది, కొన ఉంటుంది. అంటే చెప్పండి, పరలోకములో మహిమ శరీరముకి అన్నీ ఉంటున్నాయా లేదా? యు సీ దట్ నౌ. వేలి కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. ఎవరి నాలుక? ధనవంతుడు నాలుక. అంటే నరకములో గాని పరలోకములో గాని శరీరాలు అవయవాలు ఉన్నాయా లేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దాకా ఏమనుకున్నావు నువ్వు? ఆత్మరూపంలో ఉంటావేమనుకున్నావు. ఆత్మరూపంలో కాదు, శరీర రూపంలోనే ఉంటావు. యు గెటింగ్ మీ నౌ? ఓకే, చదవండి. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కాబట్టి ఇప్పుడు పరలోకములో శరీరాలు ఉన్నాయి. ఏ శరీరాలు? అక్కడ మచ్చలుండవు. ఇక్కడ ఎన్ని ఇంటికి రాలిపోయాయో అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి నీకు. ఓకే, అక్కడ యుగయుగములో ఒక్క ఇంటికి కూడా రాలదు. సో దిస్ ఈజ్ హెవెన్ మ్యాన్. హెవెన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. రైట్ నౌ, ఇప్పుడు యోబు గ్రంథం 38:7. నేను 3 లోకాల గురించి చెప్పాను. అందరూ 3 లోకాలనండి. ఇదేంటిది? భూలోకానికి ముందు ఉండిన లోకము, ఇప్పుడు భూలోకము, తర్వాత వచ్చే లోకము. ఎంతమందికి అర్థమైంది 3? ఓకే, ఆల్రైట్, యూ గాట్. I talked about 3 kingdoms. The kingdom before, the kingdom now, and the coming kingdom. Right. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అసలు ఈ ప్రశ్నలన్నీ ఎవరిని అడుగుతున్నాడు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఉదయ నక్షత్రములు అంటే ఏమని చెప్పాను నేను? అంటే ఏంజల్స్ ఆఫ్ ఎ హై ర్యాంక్ ఆర్ సంథింగ్ సుప్రీం. ఎందుకంటే నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు చీకట్లో కూడా మెరుస్తాయి. కానీ చీకటి పోయేటట్టు చేస్తాయా? చేయవు. చీకటే, నక్షత్రమే. చంద్రుడి వల్ల కొంచెం వెలుగు వస్తుంది. చంద్రుడే, చీకటే. కానీ సూర్యుడు ఉంటే చీకటి ఉంటుందా? ఉండదు. దాన్ని ఏమంటారు? ఉదయ నక్షత్రం. అంటే చీకటంతా పోయి ఉదయం వచ్చేస్తుంది. దీన్ని ఏమంటారు? ఉదయ నక్షత్రం. యు సీ దట్ నౌ. సరే, ఇక్కడ ఏ లోకం గురించి మాట్లాడుతున్నాడు? జరిగే లోకమా, జరగబోయే లోకమా, అంతకుముందు ఉండే లోకమా? ఇది యోబుకి దేవుడికి డిస్కషన్ అనమాట. యోబు అంటున్నాడు దేవుడిని, యోబు నేనంతా మంచిగా చేశాను, నాకెందుకే అన్యాయం జరిగింది, నా జ్ఞానం అంటే అక్కడ 3 ఉంటారనమాట యోబు ఫ్రెండ్స్. ఆ 3 ఏం చెప్పినా మీరు వేస్ట్, అవునా, మీకు జ్ఞానమే లేదు, నాకే ఉంది జ్ఞానం, నేను చేసింది రైట్ అని యోబు తను సప్పించుకుంటాడు. కొంచెం విశ్వాసే, మంచోడే. కానీ అప్పుడు దేవుడు దిగుతాడు. దిగి, యోబు వెళ్ళరా, అన్నీ తెలుసు అంటున్నావు కదా,
జ్ఞానం అంతా కరెక్టే, నేను నువ్వు అడుగుతా, చెప్పు, నీకు రాబో లోకం గురించి తెలుసు. అందు ఏమంటాడో తెలుసా? ఆయన పునరుద్ధానం గురించి తెలుసా లేదా యోబు గురించి? అందుకే అంటాడు, పునరుద్ధానం ముందు నేను మళ్ళా నా దేవుడిని శరీరంతో చూస్తా. అంటే పునరుద్ధానం ముందు శరీరం ఉంటుందని ఎవరికి తెలుసు? యోబుకు తెలుసు. తీయండి ఆ వచనం. ఐ విల్ సీ హిమ్ ఇన్ మై ఫ్లెష్ ఆన్ ద లాస్ట్ డే అంటాడు. యోబు 19:26. తీయండి, చూడండి. మొత్తము యోబు శరీరం అంతా పాడైపోయినా ఏమంటాడో తెలుసా? ఒకవేళ నేను చనిపోయినా ఏమంటాడో తెలుసా? మళ్ళా నా దేవుడు లెగుస్తాడు అని చెప్పి చూడండి. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని, అందరూ విశ్వాసము అనండి. చూసారా యోబుకి ఎంత విశ్వాసం ఉందో? ఇలాగైపోయినా అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. నన్ను ఇప్పుడు స్వస్థపరచకపోయినా మళ్ళా మహిమ శరీరముతో నేను నా దేవుణ్ణి చూస్తాను. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్ జోబ్ హ్యాస్ సో మెనీ డాక్టర్స్. జోబ్ నోస్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ద బైబిల్. యోబు తక్కువడు కదా, అందుకే అన్ని బయట తీయడం కోసమే దేవుడు యోబుని అడుగుతున్నాడు అనమాట. కమాన్, సే దీస్ థింగ్స్. అంటే దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏది పాడైపోయినా తల నుంచి అరికాల వరకు దాన్ని బాగు చేయగలడు. సీ దాట్ హీఈస్ ఎ రిపేరర్ ఆఫ్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్. పక్కన చెప్పండి, జుట్టు నుంచి కాలి గోరు వరకు ఏదైనా దేవుడు బాగు చేయగలడనండి. ఫ్రమ్ హెయిర్ టు ద నెయిల్, ఫ్రమ్ ద హెయిర్ ఆన్ ద హెడ్. అది యోబుకు తెలుసు. యోబుని బాగు చేశాడా లేదా? యా. కానీ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఒకవేళ చనిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేద్దాం. పునరుద్ధానాన్ని ఎవరు చూశారో తెలుసా? యోబు చూశాడు. హానోక్ కూడా చూశాడా లేదా? ఎంతమంది తెలుసు హానోక్ చూశాడని? యా. ఓకే, ఇప్పుడు యోబుకి ప్రస్తుతం ఉండే దాని గురించి తెలుసు, తర్వాత ఉండే దాని గురించి తెలుసు. అందుకు దేవుడు అంటాడు, యోబు నీకు ఇప్పుడు ఫ్యూచర్ గురించి తెలుసు కదా, ఇప్పుడు వచ్చేయండి 38కి వచ్చేయండి. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ జోబ్, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? అంటే జగత్ పునాది వేయక మునుపు అడుగుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దూతలు అందరూ ఉండి వాళ్ళు పునాది వేస్తారన్నమాట. వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. ఇప్పుడు మనం భూమికి పునాది అంటే అప్పుడు కూడా ఉంది. అప్పుడు కూడా ఆయన దేవుడేనా కదా? ఎస్, హీఈస్ గాడ్. ఆయనతో పాటు వీళ్ళందరూ ఉన్నారండి. హీ హాస్ thousands and thousands of angels before also. Before the foundation there was a kingdom. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, అంటే భూమిని సృష్టిస్తున్నాడు. ఇంతమంది జనాలు ఉంటారు, మనకి వీళ్ళందరూ యేసే స్వరూపంలో మారి వస్తారు అని గుడ్ న్యూస్ అని అంత డిస్కషన్ ముందుగానే జరిగిపోయింది. చూసారా? మీకు తెలుసా జగత్ పునాది వేయక మునిపే అన్నీ జరిగిపోయాయి. ఎంతమందికి తెలిసింది? యా. అందుకే ఇర్మియాతో అంటాడు, నీవు తల్లి గర్భం ముందు రూపింప మునిపే నేను నీ గురించి ఎరుగుదును. పౌలుతో కూడా అంటాడు, నా పిలుపు జగత్ పునాది వేయక మునిపే. మీరందరూ ఈ రోజు నుంచి ఉదయ నక్షత్రంగా అవునుగాక. అంటే మీ జీవితంలో చీకటిని తీసివేసి ఇతర జీవితంలో చీకటిని కూడా తీసివేసే సామర్థ్యము పొందుకొనుగాక. అందుకే యేసయ్య అంటాడు, మీరు లోకమునకు, అంటే మీరెవరు? ఉదయ నక్షత్రములు. ప్రార్థించండి. నజరేయుడైన యేసయ్య, బ్లెస్ మీ. ఇదిగో తండ్రి, నీ ఆత్మ ద్వారా నడుచుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయి. నీ స్వరం విని నువ్వు ఎలాగైతే దేవుడు నాకు ఏం చూపిస్తున్నాడో అదే నేను చేస్తాను, దేవుడు నాకు ఏం చెప్తున్నాడో అదే నేను చేస్తాను, ఆయన ఏం చెప్తే అదే నేను చేస్తాను. నాకు వినే చెవులు దయచేయి, చూచే కన్నులు దయచేయి. నీ వాక్యము నేను తెలుసుకున్నాను. ఇదిగో అయ్యా, నీ ఆత్మానుసారమైన జీవితంలో నడిచే కృప నాకు దయచేయి నాయన. ఇదిగో నూతనమైన శక్తితో మార్చమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.